హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం త్రిభుజాల యొక్క రకాలు చూసుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే చతురస్రం, దీర్ఘచతురస్రం, సమచతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం ఇవన్నిటి గురించి మనం ఒక డీటెయిల్గా ఒక చిన్న క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో వీటిలో ఏంటంటే బాట వైశాల్యం గురించి క్వశ్చన్స్ కానీ, లేకుంటే కర్ణం గురించి క్వశ్చన్స్ కానీ, చతురస్ర దీర్ఘచతురస్ర వైశాల్యాల గురించి కానీ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో దీనిలో మనం ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మనం చతురస్రం అంటే ఏంది, దీర్ఘచతురస్రం అంటే ఏందని చూద్దాం. సో మొదటగా చతురస్రం. సో చతురస్రానికి ఏంటంటే అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉంటాయి. సో చతురస్రానికి ఉండే 4 కోణాలు 90 డిగ్రీలు ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో ఆల్ ద 4 సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో ఈ 4 సైడ్లు కూడా అన్నీ ఈక్వల్ ఉంటాయి. సో అదేవిధంగా అంటే ఇప్పుడు మనం ఈ త్రిభుజం యొక్క ఈ చతురస్రం యొక్క ఈ చతురస్ర చుట్టుకొలత చూసుకుంటే మనకు వచ్చేసి డైరెక్ట్గా 4a అని ఫార్ములా ఉంటుంది. అంటే చుట్టుకొలత అంటే ఈ 4 సైడ్లను కలిపితే మనకు వచ్చేది 4a. సో అదేవిధంగా ఈ చతురస్రం యొక్క కర్ణం చూసుకుంటే, సో కర్ణం అంటే నథింగ్ బట్ డయాగ్నల్ అండి. స్క్వేర్ యొక్క డయాగ్నల్ చూసుకుంటే, సో జనరల్గా డయాగ్నల్ అంటే మనకు 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. మనం ఏదో ఒక త్రిభుజం తీసుకుందాం. ఇప్పుడు ఈ త్రిభుజం తీసుకున్నాం అనుకున్నాం. సో ఈ త్రిభుజంలో సో ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, ఇక్కడ 90 డిగ్రీస్. సో అప్పుడు ఈ త్రిభుజం ఏమవుతుంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టు 2 సైడ్లు ఎక్స్ అండ్ ఎక్స్ అయితే ఇది వచ్చేసి √2x కావాలి. అంటే ఇక్కడైతే √2a. సో అది రాసేయండి, √2 × a. సో అదేవిధంగా చతురస్ర వైశాల్యం. సో ఇట్లా చతురస్ర వైశాల్యానికి ఏంటంటే మనం 2 ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా a² రాయొచ్చు, లేకుంటే d²/2 రాయొచ్చు. సో ఈ డయాగ్నల్ని d అనుకుంటాం, కర్ణాన్ని d అనుకుంటే సో వైశాల్యం వచ్చేసి d²/2. సో ఇవి దీని గురించి చతురస్రం గురించి ఉన్న బేసిక్ ఫార్ములాస్. సో ఇది కాకుండా ఏంటంటే దీనిలో ఇంటర్నల్గా మనం వైశాల్యం భుజాన్ని పెంచితే వైశాల్యం ఎంత పెరుగుతుంది, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అదొక చిన్న పాయింట్ రాసుకుందాం. సో మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చూసుకుంటే సమబాహు త్రిభుజ భుజాన్ని ఆర్ చతురస్ర భుజాన్ని ఆర్ ఒక వృత్త వ్యాసార్థాన్ని మనం x% పెంచితే వైశాల్యం 2x + x² 100% పెరుగును. అదేవిధంగా ఈ మూడింటిని x% పెంచితే వైశాల్యం అనేది 2x + x² 100% పెరుగును. అదే ఈ మూడింటిని x% తగ్గిస్తే వైశాల్యం అనేది 2x - x² 100% తగ్గును. సో ఇవి 2 బేసిక్ ఫార్ములాస్. మీరు సమబాహు త్రిభుజ భుజాన్ని తీసుకోండి, లేకుంటే చతురస్ర భుజాన్ని తీసుకోండి, లేకుంటే వృత్త వ్యాసార్థాన్ని తీసుకోండి. సో వాటిని x% అనేది పెంచితే వైశాల్యం 2x + x² 100% పెరుగును. ఒకవేళ x% తగ్గిస్తే వైశాల్యం 2x - x² 100% తగ్గును. ఇది బేసిక్ ఫార్ములా. సో దీని బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ అంటే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్, ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉంది, ఇంతకుముందు చేసింది.
సో ఒక త్రిభుజంలోని సమబాహు త్రిభుజంలోని భుజాన్ని 25% తగ్గిస్తే దాని వైశాల్యం యొక్క తగ్గుదల ఎంత అంటే మనం 25% తగ్గి నార్మల్గా ఇలా చేసాం. ఎందుకంటే మనకు అప్పటి వరకు +or-x +or-y +or-xy/100 తప్ప వేరే ఫార్ములా అనేది తెలియదు. ఎందుకంటే డౌన్ ద లైన్ ఇది కూడా దీని నుంచి డిరైవ్ చేసింది. ఇప్పుడు 2x + x²/100 2x - x²/100 కూడా దీని నుంచి డిరైవ్ చేసినవే. బట్ ఎనీవే దీనికి మనం ఇప్పుడు నేర్చుకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏమని ఇచ్చాడు ఈ ఫార్ములాలో 20% తగ్గిస్తే వైశాల్యం తగ్గుదల ఎంత. సో అంటే ఆ x% వచ్చేసి 25%. సో వైశాల్యంలో తగ్గుదలకు మనం ఇప్పుడే ఏం రాసాం ఫార్ములా 2x - x²/100%. అంటే ఏమొస్తుంది 2 × 25 - 25²/100. సో 2 × 25 అంటే 50 -25² అంటే 625/100 6.25 డైరెక్ట్ మనకి 43.75% తగ్గునని డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అట్లా. సో ఇది జస్ట్ బై యూజింగ్ ఫార్ములా వీ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదే విధంగా చతురస్రానికి వృత్తానికి కూడా ఇదే విధంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఒక చతురస్ర భుజం 20% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగును. భుజం 20% పెరిగితే వైశాల్యం ఎంత పెరుగును అంటే వైశాల్యంలో పెరుగుదలకి ఇప్పుడే కదా ఫార్ములా రాసింది. ఏంటిది అది 2x + x²/100%. అంటే ఎంత 2 × 20 + 20²/100 అంటే ఇది 40 ప్లస్ ఇది 400/100 అంటే 4. సో మనకు 44% పెరుగును. డైరెక్ట్గా 1 స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరి గుర్తుండాల్సిందల్లా ఏంటంటే ఆ 2x + x²/100% ఆ ఫార్ములా గుర్తుంటే చాలు. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యం 69% పెరిగితే దాని భుజం ఎంత శాతం పెరుగును. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చండి. వైశాల్యం 69% పెరిగితే భుజం ఎంత పెరుగును అంటే ఇప్పుడు భుజం అనేది x% పెరిగింది అనుకోండి, జస్ట్ సపోజ్. ఇప్పుడు వైశాల్యంలో ఎంత పెరగాలి 2x + x²/100% పెరగాలి. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వైశాల్యం 69% పెరిగింది. అంటే ఈ 2x + x²/100 షుడ్ బి ఈక్వల్ టు 69. సో దీని తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ 2 వేస్ చేయొచ్చు. ఐదర్ దీన్ని సాల్వ్ చేస్తే 200x + x²/100 = 69, లేకుంటే x² + 200x మైనస్ ఇది మల్టిప్లై చేస్తే 6900 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ ఇది వస్తుంది. మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. బట్ ఇలా చేస్తే ఏంటంటే విత్ ఇన్ టైంలో చేయడం అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి. మనం ఏంటంటే వేరే మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటాం. భుజం ఇచ్చి వైశాల్యం అడిగితే డైరెక్ట్గా ఫార్ములా వేయండి కానీ, బట్ రివర్స్ అడిగినప్పుడు ఏంటంటే ఫార్ములా వేస్తే లెందీ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేద్దామంటే, సో చతురస్ర వైశాల్యం అంటే a² కదా. సో మొదటగా ఏంటంటే దాని భుజం 10 ఉంది అనుకుందాం, దాని కరస్పాండింగ్ ఏరియా ఎంత ఉంటుంది 100 ఉంటుంది. అదేవిధంగా వైశాల్యం 69% పెరిగింది అన్నాడు, అంటే 100 ఉన్న వైశాల్యం 69% పెరిగితే ఎంత అవుతుంది 100 + 69 అంటే 169 అవుతుంది. సో ఈ 169 అనేది a²కి ఈక్వల్. సో a² 169 అయితే ఏ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 13 వస్తుంది. సో మనకు నార్మల్ ఇనీషియల్గా మనం తీసుకున్న సైడ్ ఎంత 10, ఇప్పుడు వచ్చిన సైడ్ ఎంత 13, అంటే 10 నుంచి 13కి ఎంత ఇంక్రీజ్ అయినట్టు. సో 10 నుంచి 13కి చూసుకుంటే క్లియర్గా 30% అనేది పెరుగు. ఓకే, నేను ఒకసారి రిపీట్ చేస్తానండి. మనం సింపుల్గా ఇందులో చేసేది ఏంటంటే, మొదటగా ఆ సైడ్ని ఎంతో కొంత అనుకోండి, బెటర్ 10 అనుకోండి, ఎందుకంటే కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. సో 10 అనుకుంటే వైశాల్యం 100 వచ్చింది. సో తర్వాత ఇది 69% పెరిగితే సో అది వైశాల్యం 169 అయింది. సో 169 అనేది వైశాల్యం అంటే a² కాబట్టి అందులో నుంచి ఏ వాల్యూ అనేది మనకు 13 వస్తుంది. సో మనకు 10 నుంచి 13కి మనకు 30% పెరుగుతుంది, అది స్పష్టంగా తెలిసిపోతుంది. నెక్స్ట్, దీర్ఘచతురస్రం పొడవు 30% పెరిగితే వెడల్పును
20% తగ్గిస్తే దాని వైశాల్యంపై ప్రభావం ఎంత? సో ఇది కూడా చేసే ముందు మనం దీర్ఘచతురస్రం యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఐ రైట్ ఏ దీర్ఘచతురస్రం, సో దీర్ఘచతురస్రం అంటే చతురస్రాన్ని కొంచెం వైడెన్ చేస్తే వచ్చేదే దీర్ఘచతురస్రం అండి. రెక్టాంగిల్ అంటే మనకు స్క్వేర్ అంటే ఇట్లా షార్ప్గా ఉంటుంది కదా, రెక్టాంగిల్ అంటే దీన్ని కొంచెం సాగదీస్తారు అన్నట్టు, సాగదీసి ఇలా అవుతుంది రెక్టాంగిల్. ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి ఏంటంటే మనకు 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లెంత్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే లెంత్ అనేది పొడవు అనేది వెడల్పు కంటే ఎక్కువ ఉంటుంది. సో లెంత్ ఆర్ పొడవు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి బ్రెడ్త్ ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ వెడల్పు. సో ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రానికి ఇది పొడవు అయితే ఇది కూడా పొడవే అవుతుంది, ఇది వెడల్పు అయినప్పుడు ఇది కూడా వెడల్పే అవుతుంది బి. సో అప్పుడు పొడవు ఎల్. సో ఈ దీర్ఘచతురస్రానికి మనం చుట్టుకొలత చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏమొస్తుందంటే 2 times LL 2L ప్లస్ B ప్లస్ B 2B. సో 2 times L ప్లస్ B అవుతుంది. అదేవిధంగా ఈ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం చూసుకుంటే, కర్ణం అంటే మళ్ళీ దీనిలో కూడా 2 కర్ణాలు ఉంటాయండి. ఇటొక కర్ణం ఉంటుంది, ఇటొక కర్ణం ఉంటుంది, 2 కర్ణాలు ఉంటాయి. సో ఇందులో మీరు ఏదో ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే, సో ఈ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసాను అనుకోండి, ఇందులో ఇది L ఇది B. సో ఇది వచ్చేసి మనకి √L² ప్లస్ B² అవుతుంది. సో దీర్ఘచతురస్ర కర్ణం వచ్చేసి √L² ప్లస్ B². ఈ L² ప్లస్ B² ఎలా వస్తుందంటే మనం పైథాగరస్ థీరాన్ని అప్లై చేస్తే వస్తుంది. సో అది దీర్ఘచతురస్రం యొక్క కర్ణం. అదేవిధంగా ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక మీరు చూసుకున్నట్టయితే, ఐ మీన్ ఏరియా, ఈ కర్ణం అంటే నథింగ్ బట్ డయాగ్నల్. సో దీర్ఘచతురస్ర వైశాల్యం చూసుకుంటే L ఇంటూ B. సో పొడవు ఇంటూ వెడల్పు. సో ఇవి మనకున్న జనరల్ ఫార్ములాస్. సో ఇందులో కూడా ఏంటంటే వైశాల్యంలో వచ్చే మార్పులు అన్నాడు. ఇది కూడా ఏంటంటే మనం ఇంతకుముందు స్టార్టింగ్లో త్రిభుజం గురించి కొన్ని ఇది రాసాం. అంటే త్రిభుజ భూమిని కొంత పెంచి దాని యొక్క అనురూప ఎత్తును తగ్గిస్తే దానివల్ల వచ్చే వైశాల్యంలో మార్పుకి రాసిన ఫార్ములానే ఇక్కడ కూడా రాయొచ్చు. ఒక దీర్ఘచతురస్ర పొడవును X% పెంచి ఆర్ తగ్గించి, వెడల్పును కూడా సేమ్ అండి, వెడల్పును కూడా Y% పెంచి ఆర్ తగ్గించినప్పుడు ఏమని రాయొచ్చు, ఆ దీర్ఘచతురస్రంలో వైశాల్యంలో మార్పు వచ్చేసి మనకి ఇంతకుముందు రాసినట్టే సేమ్ అండి, +or-X +or-Y +or-XY/100% ఉంటుంది. సో ఇది మనం ఇంతకుముందు త్రిభుజంలో భూమిని ఎత్తును మార్చినప్పుడు అది 2 సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములాస్, తేడా ఏం లేదు. పెంచినప్పుడు ప్లస్ తీసుకోండి, తగ్గించినప్పుడు మైనస్ తీసుకోండి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇప్పుడు ఈ ప్రశ్నను కూడా చూసుకుంటే అతను ఏమన్నాడు, పొడవును 30% పెరిగితే వెడల్పు 20% తగ్గిస్తే వైశాల్యంపై ప్రభావం ఎంత? పొడవును 30% పెంచాడు, వెడల్పుని 20% తగ్గించాడు. అప్పుడు మనకు ఫార్ములా ఏం రావాలి, ఐ మీన్ ఆ వైశాల్యంలో మార్పు ఏం రావాలి? సో పెంచాడు కాబట్టి +30, తగ్గించాడు కాబట్టి -20, తర్వాత ప్లస్ మైనస్ మల్టిప్లై చేస్తే -30 × 20/100. సో ఈ 2 zeros పోతాయి. సో ఈ 30 - 20 అంటే 10 - 6 మనకి 4% వస్తుంది. సో మనకు అల్టిమేట్గా మనకు పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి దాని మీనింగ్ ఏంటిది, 4% పెరుగును. ఒకవేళ మనకు -4% వస్తే 4% తగ్గును అని తీసుకుంటాం. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ప్రశ్న చేద్దాం. దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి 24:7 అయితే దాని కర్ణం మరియు పొడవుల నిష్పత్తి ఎంత?
ఇప్పుడు ఒక దీర్ఘచతురస్రం చూసుకోండి. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి. సో పొడవు ఎల్, వెడల్పు బి అనుకుంటే అతను ఏమిచ్చాడు, L/B = 24:7. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి తెలియదు కాబట్టి ఒకటి 24x, ఒకటి 7x అనుకుందాం. సో దీర్ఘచతురస్రంలో కూడా అన్ని కోణాలు మనకు 90 డిగ్రీలే ఉంటాయండి, జస్ట్ లైక్ చతురస్రం లాగానే. సో ఇందులో అతను అడుగుతుంది ఏంటంటే ఒక కర్ణం తీసుకోండి. సో కర్ణంకి పొడవుకి మరియు మధ్య నిష్పత్తి అన్నాడు. సో కర్ణం అంటే డయాగ్నల్, దానికి ఏం రాసాం ఫార్ములా, √L² + B². లేకుంటే మీరు సింపుల్గా మీకు స్టార్టింగ్లో చెప్పిన ట్రిప్లెట్స్ కనుక గుర్తుండి ఉంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లెంత్ అనేది ఎంత 24x, ఈ బ్రెడ్త్ అనేది ఎంత 7x. సో మీరు ఇమీడియట్గా మీరు 24/7 చూడగానే మీరు కర్ణాన్ని 25x అని డైరెక్ట్గా రాసేలా ఉండాలి. ఎందుకంటే మనం 24/7 25, 24/10 26 అనేవి లంబకోణ త్రిభుజ భుజాలు అవుతాయని మనం రాసాం ఆల్రెడీ కాబట్టి డైరెక్ట్గా ఇది రాయండి. ఒకవేళ మీకు ఇది ట్రిప్లెట్స్ గుర్తులేదు అలాంటప్పుడు √L² + B² చేసి సో √24x² + 7x² చేసినా కానీ మనకు సేమ్ 25x వస్తుంది. అది ఇట్స్ అప్ టు. బట్ ఏంటంటే బెటర్ మనకు ఆ లంబకోణ త్రిభుజ భుజాలు ఆర్ ఆ ట్రిప్లెట్స్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో హైలీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది, కర్ణము మరియు పొడవుల నిష్పత్తి. కర్ణం అంటే D, పొడవు అంటే L, ఈ రెండింటి నిష్పత్తి. సో కర్ణం అనేది 25x, ఈ పొడవు అనేది 24x. మనకు నిష్పత్తి వచ్చేసి 25:24 వస్తుంది. సో 25:24 అంటే ఫస్ట్ ఆప్షన్. అట్లా నెక్స్ట్ ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి, ఒక కర్ణాన్ని మనం గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి 12:5. కర్ణం 52 సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత. పొడవు వెడల్పుల నిష్పత్తి 12:5. సో ఇప్పుడు ఒక దీర్ఘచతురస్రం తీసుకోండి. సో పొడవు వెడల్పుల నిష్పత్తి అంటే L/B = 12:5 ఇచ్చాడు. అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు కాబట్టి ఒకటి 12x, ఒకటి 5x అనుకుందాం. సో ఈ లెంత్ 12x, ఈ బ్రెడ్త్ 5x అనుకుందాం. సో అప్పుడు మనకు కర్ణం, ఇది కర్ణం కదా, మనం రాసుకున్న ట్రిప్లెట్స్ ప్రకారం ఇది 12, ఇది 5 అయినప్పుడు ఇది వచ్చేసి ఈ డయాగ్నల్ వచ్చేసి ఎంత అవుతుంది 13x అవుతుంది. ఒకవేళ గుర్తు లేకుంటే మళ్ళీ √L² + B² చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడైతే గుర్తుంది కాబట్టి బెటర్ 12:5 ఉన్నప్పుడు 13x అని డైరెక్ట్ రాసేయండి. అతను ఏమన్నాడు, కర్ణం 52 సెంటీమీటర్లు అన్నాడు. సో కర్ణం అంటే 13x = 52 సెంటీమీటర్. ఇందులో నుంచి x = ఎంత 4 సెంటీమీటర్ వస్తుంది. తర్వాత దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. సో చుట్టుకొలత అంటే ఇప్పుడు దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి మనకున్న ఫార్ములా ఏంటిది, 2 times L + B. అంటే 2 times L ఎంత 12x అంటే 12 × 4 48 సెంటీమీటర్. అదే బ్రెడ్త్ ఎంత 5 × 4 20 సెంటీమీటర్. సో అదే రాయండి. సో 48 + 20. సో 2 × 68 అంటే 136 సెంటీమీటర్ వస్తుంది. సో చుట్టుకొలత కాబట్టి యూనిట్లు కూడా మీకు సెంటీమీటర్లలోనే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎనీవే యూనిట్స్ మెన్షన్ చేయలేదు, బట్ మన ఆన్సర్ వచ్చేసి 136 ఉంటుంది. సింపుల్గా ఏంటంటే ఒకటి 12, ఒకటి 5 ఉన్నప్పుడు ఇంకొకటి వచ్చేసి మనకు 13 వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ ప్రశ్నని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉండే గది పొడవు వెడల్పు కన్నా 5 మీటర్లు ఎక్కువ. దాని వైశాల్యం 750 మీటర్² అయితే దాని చుట్టుకొలత ఎంత. ఇప్పుడు గది యొక్క పొడవు వెడల్పు కన్నా 5 మీటర్లు ఎక్కువ. సో ఇప్పుడు పొడవు వెడల్పు మనకి ఏది తెలియదు, మనం లెట్సే వెడల్పు ఉంది కదా ఆర్ బ్రెడ్త్ని x అనుకున్నాం అనుకోండి, అప్పుడు పొడవు ఏం కావాలి, పొడవు ఆర్ లెంత్ ఏమవుతుంది 5 మీటర్లు ఎక్కువ అన్నాడు కదా, సో x + 5 అవుతుంది. సో మనకు లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. తర్వాత ఏమన్నాడు, ఆ వైశాల్యం అనేది 750 మీటర్² అన్నాడు. సో వైశాల్యం అంటే ఏముంది, దీర్ఘచతురస్ర వైశాల్యానికి L × B అనేది ఫార్ములా. అంటే ఏం రాస్తాం, x + 5
ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 750. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు 750ని మీరు ఫ్యాక్టరైజ్ కనుక చేస్తే ఏమని రాయొచ్చు అంటే 30 ఇంటూ 25 అని రాయొచ్చు. సో దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమని రాస్తారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 30x మైనస్ 25x మైనస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 30 మైనస్ 25 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 0 కావాలంటే ఎక్స్ అనేది ఐదర్ 25 కావాలి లేకుంటే మైనస్ 30 కావాలి. బట్ ఎక్స్ అనేది ఒక వెడల్పు కాబట్టి అది నెగిటివ్ ఉండకూడదు. సో నెగిటివ్ ఉండకూడదు కాబట్టి మైనస్ 30 అనేది రూల్డ్ అవుట్. సో మనకున్న ఒకటే ఒక్క ఆప్షన్ ఏంది, ఎక్స్ అనేది 25 మీటర్లకు ఒక్కదానికే స్కోప్ ఉంది. సో అంటే ఈ వెడల్పు వచ్చేసి 25 మీటర్లు, పొడవు వచ్చేసి 30 మీటర్లు. సో అతను అడుగుతుంది ఏంటిది, చుట్టుకొలత అడిగాడు. సో మనకు దీర్ఘచతురస్ర చుట్టుకొలతకు ఫార్ములా ఏంటిది, 2 టైమ్స్ ఎల్ ప్లస్ బి. అంటే 2 టైమ్స్ ఎల్ వచ్చేసి 25 ఎల్ లెంత్ వచ్చేసి 30 ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి 25. సో 2 ఇంటూ 55 చేస్తే 110 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది జనరల్ వే ఆఫ్ డూయింగ్. మనకు కొంచెం మల్టిప్లికేషన్ కానీ లేకుంటే ఫ్యాక్టరైజేషన్ కొంచెం ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 750 అనగానే మీకు జస్ట్ ర్యాండమ్గా వాల్యూస్ తీసుకుంటూ వెళ్తే బెటర్ అండి సబ్స్టిట్యూషన్లో. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 అనేది 750 ఉంది. మీరు రఫ్గా ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ అనేది 20 తీసుకున్నారు, ఎక్స్ ప్లస్ 5 25 అది 20 ఇంటూ 25 అంతా 500 అంటే 750 కాదంటే ఇది కాదు. సో నెక్స్ట్ ఎక్స్ 25 తీసుకున్నారు, అప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 5 30 అవుతుంది, అప్పుడు 750. ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేంత టైం ఎగ్జామ్లో ఉండదు కాబట్టి. సో మీరు క్యాల్కులేషన్ స్కిల్స్ అనేది కొంచెం డెవలప్ చేసుకుంటే ఎగ్జామ్లో యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రాకార పొలం భుజాలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. పొలం యొక్క వైశాల్యం 1452 మీటర్ స్క్వేర్ అయితే మీటర్కు 50 పైసల రేటుతో చుట్టూ కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? మనం బేసిక్గా చుట్టూ కంచె వేయాలి. కంచె వేయాలంటే చుట్టూ దేనికి వేస్తాం, ఆ చుట్టుకొలత ఎంతైతే ఉందో ఆ చుట్టూ వేస్తాం. అంటే ఇప్పుడు మీకు దీర్ఘచతురస్రాకారంలో పొలం ఉంటే కంచె ఎక్కడ వేస్తారు, ఈ చుట్టూ వేస్తారు. ఎట్లా, ఏదైతే ఆ పొలం యొక్క బౌండరీ ఉందో సో దాని చుట్టూ మనం వేస్తాం. అంటే మనం కనుక్కోవాల్సింది చతురస్రం ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అనేది మనం కనిపెట్టాలి. సో అతను ఇచ్చింది ఏంటిది, పొలం యొక్క భుజాలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. సో భుజాలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయంటే సో L:B తీసుకోవచ్చు, లేకుంటే B:L ఏదైనా తీసుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే పొడవు వెడల్పు కన్నా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇది 3x అనుకోండి, ఇంకొకటి 4x అనుకోండి. సో అంటే ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి. పొలం వైశాల్యం, సో పొలం వైశాల్యం ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం L/B అవుతుంది. అంటే 4x ఇంటూ 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 1452. సో 4 3s 12 అండి. సో 12తో చేస్తే 12 టైమ్స్ 144, నెక్స్ట్ 12 మిగులుతుంది, 1 వస్తుంది. సో ఇందులో నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 వస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి 11 మీటర్స్ అనేది వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 11 మీటర్స్ వచ్చిందంటే ఈ 4x వాల్యూ ఏమవుతుంది, 44 మీటర్స్, ఈ 3x వాల్యూ వచ్చేసి 33 మీటర్స్ అవుతుంది. సో మనం చుట్టూ కంచె వేయాలంటే మనం చుట్టుకొలత కనిపెట్టాలి. సో చుట్టుకొలత, ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిది, 2 టైమ్స్ ఎల్ ప్లస్ బి. అంటే 2 టైమ్స్ ఎల్ వచ్చేసి 44 ప్లస్ బి వచ్చేసి 33. సో 77 ఇంటూ 2 అంటే 154 మీటర్స్ అనేది వస్తుంది. సో ఆ కంచె వేయడానికి కాస్ట్ ఎట్లా అయింది, 50 పైసలు ఒక మీటర్కి, అంటే ₹1/2. సో 1 మీటర్కి ₹1/2 తీసుకుంటే 154 మీటర్స్ ఆ చుట్టుకొలత మొత్తం వేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 154 ఇంటూ 1/2 ఎంత వస్తుంది మనకి, ₹77 వస్తుంది. అట్లా సింపుల్గా ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కంచె ఎలాంటి పొలమైనా, అది దీర్ఘచతురస్రాకార పొలమైనా చతురస్రాకార పొలమైనా
లేకుంటే వృత్తాకార పొలమైనా మీకు కంచె వేయాలి అంటే దాని యొక్క చుట్టుకొలత మొదటగా ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్స్ చుట్టుకొలత వచ్చిన తర్వాతే మనం వేరే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందన్నట్టు. అది తర్వాత సో 110 మీటర్స్ ఇంటూ 106 మీటర్స్ కొలతలు గల పొలం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల రోడ్డును నిర్మిస్తే ఆ రోడ్డు యొక్క వైశాల్యం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ రెగ్యులర్ వేలో చూద్దాం, తర్వాత ఏమైనా షార్ట్ కట్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక పొలం ఉంది. సో పొలంకి ఏమన్నట్టు దీర్ఘచతురస్రాకార పొలమే, ఎందుకంటే పొడవు వెడల్పులు వేరు ఉన్నాయి కాబట్టి. ఇది 110 మీటర్స్ కొంటే కొంచెం చిన్నగా గీద్దాం. సో ఒకటి 110 మీటర్స్, ఒకటి 106 మీటర్స్. ఈ పొలంలో ఇది 110 అనుకుందాం, ఇది 106 అనుకుందాం. దీని చుట్టూ ఒక రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేయడం ఎలా వేశారు? రోడ్డు వేయడం కూడా సో రోడ్డు ఎలా వేశారంటే 3 మీటర్ల వెడల్పు గల రోడ్డు. అంటే 3 మీటర్లు వెడల్పు అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కడ చూసినా వెడల్పు అనేది 3 మీటర్లు. అంటే ఇక్కడ చూసినా 3 మీటర్లు, ఇక్కడ చూసినా 3 మీటర్లు, ఇక్కడ చూసినా 3 మీటర్లు, ఎక్కడ చూసుకున్నా వెడల్పు అనేది 3 మీటర్లు ఉంటుంది. అది జనరల్ మీనింగ్. ఇప్పుడు ఆ రోడ్డు యొక్క వైశాల్యం అంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. సో ఇలా అడిగినప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఆ రోడ్డు వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? సో మనకు బయట ఒక దీర్ఘచతురస్రం ఉంది, లోపల ఒక దీర్ఘచతురస్రం ఉంది. సో బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తే మనకు రోడ్డు వైశాల్యం వస్తుంది. సో మనం ఏం రాస్తామంటే బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యం ఆర్ ఔటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ అంతర దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇది చేస్తే మనకు కావాల్సిన రోడ్డు వైశాల్యం అనేది వస్తుంది. ఇప్పుడు మనం బాహ్య దీర్ఘచతురస్రానికి వైశాల్యం ఎలా చేస్తాం? ఎలాంటి దీర్ఘచతురస్రాకారానికైనా L/B అనేది వైశాల్యం. సో ఇందులో మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది అతను ఆల్రెడీ క్లియర్గా 110 మీటర్స్ అని ఇచ్చాడు. సో దానికి తోడు ఇక్కడ ఒక 3 మీటర్లు, ఇక్కడ ఒక 3 మీటర్లు యాడ్ అవుతుంది. అంటే ఇది మొత్తం పొడవు ఎంత అవుతుంది? 110 + 6 అంటే 116 మీటర్స్ అవుతుంది. అదేవిధంగా మీరు వెడల్పును కనుక చూసుకుంటే సో వెడల్పులో కూడా ఏమిచ్చాడు అతను? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 106 అని ఇచ్చాడు. సో దానికి తోడు ఇక్కడ ఒక 3, నెక్స్ట్ కింద ఒక 3 యాడ్ అవుతుంది. సో 106కి ఒక 6 యాడ్ అయింది అంటే ఎంత అవుతుంది? 112 అవుతుంది. సో మనకు కావాల్సిన రోడ్డు వైశాల్యం కావాలంటే బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? నథింగ్ బట్ 116 × 112. సో 116 × 112 మైనస్ అంతర దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? అంతర దీర్ఘచతురస్రం అంటే 110, ఇది 106 కదా, మైనస్ 110 × 106. సో మనకు ఇది చేస్తే 12,992 వస్తుంది. మైనస్ ఈ 110 × 106 చేస్తే మనకి సమ్ వాల్యూ వస్తుంది. అంటే 106 × 110 ఐ మీన్ జస్ట్ మల్టిప్లై చేస్తే మనకు 10600 తర్వాత 1060 వేస్తాం. అంటే మీరు 11తో మల్టిప్లికేషన్ ఉన్న ప్రతిసారి ఏం చేస్తారంటే దాన్ని ఫస్ట్ అంటే ఇక్కడ 110 కదా, 110ని ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 100తో మల్టిప్లై చేస్తున్నా. 106ని 100తో మల్టిప్లై చేస్తే 10600, దాన్ని 10తో మల్టిప్లై చేస్తే 1060. సో మనకు 60, ఇక్కడ 6, ఇక్కడ 11. సో 11,660 వస్తుంది. సో దీని నుంచి ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే సో 1332 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది రెగ్యులర్ వే ఆఫ్ డూయింగ్. బట్ మనకేందంటే ఇక్కడ 116 × 112 కానీ లేకుంటే 110 × 106 కానీ చేయడం అనేది కొంచెం లెందీ ప్రాసెస్. సో ఇలా ఉండకుండా మనకు ఈజీగా ఉండాలంటే దానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఇప్పుడు మీరు రాసుకోవచ్చు. సో అవి మనం చూద్దాం. ఎలా అంటే ఒక దీర్ఘచతురస్రం ఉంది, దాన్ని LB పొడవు వెడల్పు అనుకుందాం. దీని చుట్టూ వేశారనుకోండి,
దీని చుట్టూ వేస్తే బయట మన ఉన్న యాక్చువల్ దీర్ఘచతురస్రానికి బయట రోడ్డు వేసి దాని వెడల్పు ఎక్స్ అనుకుంటే, సో అలాంటప్పుడు ఆ బాట వైశాల్యం ఆర్ ఆ రోడ్డు వైశాల్యం వచ్చేసి డైరెక్ట్ ఫార్ములా ఏముంటుందంటే పిఎక్స్ ప్లస్ 4x². సో వేరాజ్ పి అంటే 2 times L ప్లస్ బి. అదేవిధంగా ఎక్స్ అనేది ఏంటంటే ఆ బాట యొక్క వెడల్పు. ఇది ఎప్పుడు, ఇది మనం దీర్ఘచతురస్రం యొక్క బయట బాట వేస్తే. సో సెకండ్ కేసు ఏముంటుందంటే ఒక దీర్ఘచతురస్రం ఉంటుంది, దీనికి లోపల రోడ్డు వేస్తారు. లోపల రోడ్డు వేసి మన యాక్చువల్ దీర్ఘచతురస్రం ఇది ఎల్ ఇది బి, దీని లోపల వేశారు. సో లోపల కనుక మనకు వేసినప్పుడు లోపల రోడ్డు కానీ బాట కానీ వేసినప్పుడు విత్ సేమ్ విత్ ఎక్స్ వేసినప్పుడు, అలాంటప్పుడు బాట వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి పిఎక్స్ మైనస్ 4x². అంటే మనకు ఇచ్చిన దీర్ఘచతురస్రానికి బయట వేస్తే పిఎక్స్ ప్లస్ 4x², ఇచ్చిన దీర్ఘచతురస్రానికి లోపల బాట వేస్తే అది పిఎక్స్ మైనస్ 4x². ఇందులో కూడా పి అంటే 2 × L ప్లస్ బిఏ, ఎక్స్ అంటే బాట వెడల్పు. సో ఈ ఫార్ములా బేస్ మీద మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్లో అతను ఏమిచ్చాడు, మన యాక్చువల్ దీర్ఘచతురస్రం ఇది 110, ఇది 106, దీనికి బయటనే బాట వేస్తున్నాడు. సో బయట వేస్తున్నాడు కాబట్టి మనకు సింపుల్గా ఫార్ములా ఏమైంది, పిఎక్స్ ప్లస్ 4x² అవుతుంది. సో అంటే పి ఎంత, పి అంటే 2 times L ప్లస్ బి కదా. సో 2 times L ప్లస్ బి అంటే ఏం రావాలి, 2 times 110 ప్లస్ 106, ఇది పి. ఎక్స్ వాల్యూ ఎంత, ఆ బాట వెడల్పు 3, సో ఇంటూ 3 ప్లస్ 4 × x² అంటే 3² వస్తుంది. సో పెరిమీటర్ అంటే 2 times L ప్లస్ బి, ఎక్స్ అంటే బాట వెడల్పు ప్లస్ 4 × x². అంటే ఇది ఎంత వస్తుంది, ఇది 216 వస్తుంది. సో 216 × 2 అంటే సంథింగ్ లైక్ 216 × 6 అండి. ఈ 2 × 3 6 వేసేసుకుందాం, ప్లస్ 4 × 9 అంటే 36. సో ఇది వచ్చేసి మనకు 1296 ప్లస్ 36 విచ్ కమ్స్ అవుట్ టు బి 1332 వెడల్పు కాబట్టి వైశాల్యం కాబట్టి మీటర్². సో ఇలా చేయడం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డైరెక్ట్గా చేయడం కన్నా. సో అది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ 60 మీటర్లు ఇంటూ 75 మీటర్లు కొలతలు గల పొలం లోపల 5 మీటర్లు వెడల్పు గల మార్గాలను నిర్మించారు. ఒక మార్గం దాని పొడవుకు సమాంతరంగా, మరొక మార్గం దాని వెడల్పుకు సమాంతరంగా కలవు. అయితే ఆ మార్గాల వైశాల్యం ఎంత? సో ఇలా ఇచ్చినప్పుడు కూడా మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇదేంటంటే ఈ కేసు ఎలా ఉంటుందంటే ఒక దీర్ఘచతురస్రం ఉంటుంది, ఇది ఎల్ ఇది బి. సో అతను ఏం చేస్తున్నాడంటే పొడవు ఇది కదా, సో పొడవుకు సమాంతరంగా అంటే ప్యారలల్గా ఒక పాత్ వేస్తాడు, లేకుంటే ఒక బాట వేస్తాడు. ఇది పొడవుకు సమాంతరంగా వేసిన బాట. అదేవిధంగా ఇది వెడల్పు కదా, సో దీనికి సమాంతరంగా ఇంకో బాట వేస్తాడు. సో పొడవుకు సమాంతరంగా ఒక బాట, వెడల్పుకి సమాంతరంగా ఒక బాట వేసి, సో ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అంటాడు. సో పొడవుకు సమాంతరంగా వేసిన బాట మరియు వెడల్పుకి సమాంతరంగా వేసిన బాట యొక్క వైశాల్యం అడిగితే, సో మనకు ఇలాంటి వాటికి కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది. అదేంటంటే ఎల్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ x², లేకుంటే మనం px/2 మైనస్ x² అని కూడా రాసుకోవచ్చు, అంటే యాజ్ పర్ ద క్వశ్చన్. సో ఇట్లా రాసుకుంటే మనకేంటంటే సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. బెటర్ ఎల్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ x² కొంచెం బెటర్, ఎందుకంటే మళ్ళీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ /2 చేసి ఇంటూ ఎక్స్ చేసే బదులు డైరెక్ట్గా ఎల్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ x² అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు ఈ ప్రశ్నలో చూద్దాం. ఈ ప్రశ్నలో కూడా ఏమన్నాడు, 60 మీటర్ బై 75 మీటర్ గల పొలం. సో ఇదొక 60 మీటర్ అనుకుందాం, ఇదొక 75 మీటర్ అనుకుందాం. మీరు రివర్స్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. సో పొలంలో లోపల 5 మీటర్లు వెడల్పు గల మార్గాలు. సో 5 మీటర్లు వెడల్పు అంటే ఆ ఎక్స్ వాల్యూ అనేది 5 మీటర్లు. మీరు ఇంతకుముందు రాసిన ఫార్ములాలో ఎక్స్ అనేది బాట వెడల్పు అండి.
సో ఎల్బి అంటే పొడవు వెడల్పు, అది మనకు తెలిసిందే. పి అంటే పెరిమీటర్ కూడా తెలిసిందే. సో ఒకటేమో పొడవుకు సమాంతరంగా వెడల్పుకి సమాంతరంగా రెండు గీసాడు. సో ఆ రెండు మార్గాల వైశాల్యం ఎంత? సో ఆ రెండు మార్గాల వైశాల్యం అంటే మనం ఇప్పుడే రాసిన ఫార్ములా ప్రకారం L+B × x - x² అంటే ఎంత? సో 75 + 60 × x వాల్యూ ఎంత? 5 - 5². సో ఇది 135 × 5. సో 135 × 5 అంటే 675 - 5² అంటే 25. సో మనకి 650 m² అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా ఇందులో కూడా మనం చేస్తుంది ఏంటంటే ఆ రెండు మార్గాల పొడవు వెడల్పులో యాడ్ చేసి x వేసి -x² వేస్తే మనకు ఫార్ములా వస్తుంది. ఫార్ములా గుర్తుండకుండా రెగ్యులర్గా చేస్తే కొంచెం లెందీ అవుతుందండి. ఇట్స్ బెటర్ మనం ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, ఒక త్రిభుజం భూమి 25% పెరిగితే దాని అనురూప ఎత్తుని ఎంత శాతం తగ్గిస్తే వైశాల్యం 10% పెరుగును? ఇది కూడా జనరల్ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ చూస్తుంది. త్రిభుజమైనా మనం ఇదైనా మారేదేం లేదు. సో భూమి ఎంత పెరిగింది? 25% పెరిగింది. దాని అనురూప ఎత్తును ఎంత శాతం తగ్గిస్తే, ఎంత శాతం తగ్గిస్తే అనేది మనకు తెలియదు. y% తగ్గించాడు అనుకుందాం. అప్పుడు వైశాల్యం 10% పెరుగును. సో మొత్తం వైశాల్యంలో వచ్చే మార్పు వచ్చేసి 10% పెరుగును. మనం ఏం రాస్తాం? ఇది పెంచాడు కాబట్టి +25, తగ్గించాడు కాబట్టి -y. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -25y/100 = 10. సో మనం జస్ట్ సింపుల్గా సింప్లిఫై చేయడమే. 25 ఇది -y -y/4 అంటే -5y/4 వస్తుంది = 10. ఇది తీసుకొస్తే 15, ఇది తీసుకెళ్తే 5y/4. సో 5తో ఇది 3 టైమ్స్ పోతుంది. y వాల్యూ అనేది మనకు 12% వస్తుంది. సో ఎంత శాతం, ఇది ఎంత శాతం తగ్గును అంటే 12% తగ్గుదల. సో సెకండ్ ఆప్షన్. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేస్తారు? భూమి 25% పెరిగింది, ఎత్తు 12% తగ్గితే రిజల్ట్ ఏమైద్దో చూడండి. రిజల్ట్ ఏం రావాలి మనకు? వైశాల్యం 10% పెరగాలి. అంటే +25 -12 -25 × 12/100. సో 25తో ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్ పోద్ది. 25 - 15 అంటే 10%. సో మనకు ఆన్సర్ కూడా లాస్ట్లో సాటిస్ఫై అవుతుంది. సో మనకేంటంటే ఎగ్జామ్లో ఇంత క్రాస్ వెరిఫై చేసేంత టైం ఉండకపోయినా ఒకవేళ లాస్ట్లో మేబీ బై ఎనీ ఛాన్స్ టైం మిగిలితే ఇట్లా చెక్ చేసుకోవచ్చు. బట్ జనరల్ ప్రొసీజర్ అయితే ఇదే అండి, జస్ట్ సింపుల్ ఫార్ములా బేస్. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజ చుట్టుకొలత 60 సెంటీమీటర్లు మరియు కర్ణం 24 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? మీకు 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. మనకి ఇందులో కూడా త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 60 సెంటీమీటర్లు, కర్ణం 26 సెంటీమీటర్లు. కర్ణం ఇది 26 అనుకుందాం. ఈ రెండు సైడ్లు ఇది ఏ ఇది బి అనుకుందాం. సో అతను అడుగుతుంది ఏంటిది? త్రిభుజం యొక్క వైశాల్యం. సో మనం లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఏం రాయొచ్చు? 1/2 × a × b. ఎందుకంటే బేస్ b హైట్ a కాబట్టి 1/2 a × b. అంటే మనకు ఏబి వాల్యూ కావాలి. మనకి ఇచ్చిన డేటా ఏంటిది? చుట్టుకొలత 60 సెంటీమీటర్లు అన్నాడు. చుట్టుకొలత అంటే a + b + 26 = 60. ఇందులో నుంచి a + b = 34 వస్తుంది. ఇది పక్కకు పెట్టండి. సో అదేవిధంగా మనం ఈ 3 పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో కావాలి. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమని రాయొచ్చు? 26² = a² + b² అని రాయొచ్చు. సో తర్వాత ఏం చేస్తారంటే మనకు a + b ఇక్కడ ఉంది, a² + b² ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఒకసారి స్క్వేర్ చేయండి. సో స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? a² + b² + 2ab = 34² వస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. 26² + 2ab = 34². సో 2ab వచ్చేసి 34² - 26². అంటే a + b × a - b వేస్తే, ఎందుకంటే a² - b² ఫామ్లో ఉంది కాబట్టి, ఆర్ x² - y² ఫామ్లో ఉంది కాబట్టి x + y × x - y రాయొచ్చు. x + y ఎంత అయింది? 34 + 26 అంటే 60. సో 34 - 26 అంటే 8. సో 2ab వాల్యూ అనేది 480 వస్తుంది. ab వాల్యూ
240 వస్తుంది. సో ఆ ఏబీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 240 విచ్ కమ్స్ అవుట్ టు బి 120 సెంటీమీటర్ స్క్వేర్. సో అది మన ఆన్సర్ అవుతుంది. అంటే సింపుల్ లాజిక్స్ అండి. మనం ఫస్ట్ వాడింది ఏంటిది, చుట్టుకొలత నుంచి మనకు A+B వచ్చింది. సో వన్స్ అది వచ్చిన తర్వాత మనం లంబకోణ త్రిభుజం అనగానే పైథాగరస్ సిద్ధాంతం అనేది అప్లికేబుల్ కాబట్టి సో ఆ పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసి మనకు ఏబీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఆ A+Bని ఒకసారి స్క్వేర్ చేసి తర్వాత సింప్లిఫై చేస్తే మనకు డిజైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది జనరల్ వే ఆఫ్ డూయింగ్. బట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు రాసిన ట్రిప్లెట్స్ కనుక మీరు గుర్తుంటే ఆన్సర్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ లంబకోణ త్రిభుజానికి అతను ఇచ్చింది ఏంటిది, కర్ణం 26, చుట్టుకొలత వచ్చేసి 60. మనకు ఆ 26 అనేది కర్ణం ఉన్నప్పుడు దాని కరస్పాండింగ్ ట్రిప్లెట్స్ ఏమని రాసుకున్నాం, 24 ఒకటి, 10 ఒకటి. సో ఇవి రావడానికి స్కోప్ ఉందండి. ఇవే ఉంటాయని కాదు, ఇవి రావడానికి స్కోప్ ఉంది. సో ఒకసారి చుట్టుకొలత 60ని ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. చుట్టుకొలత అంటే 24 + 10 + 26, సో అది 60. సో అంటే సాటిస్ఫై చేస్తుంది. సో చుట్టుకొలతను సాటిస్ఫై చేస్తుంది ప్లస్ కర్ణం కూడా 26 ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు వైశాల్యం చేయొచ్చు. అంటే ఏం చేస్తారు, 1/2 ఇంటూ బేస్ 10 ఇంటూ హైట్ 24. సో ఇది చేసినా కానీ మనకు 120 వాటెవర్ యూనిట్స్ ఏమి ఇచ్చాడు, సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఆ ట్రిప్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతలా ఉందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ ట్రిప్లెట్స్ తెలిస్తే 2 స్టెప్పుల్లో వచ్చే ఆన్సర్, ట్రిప్లెట్స్ తెలియకుంటే ఈ మొత్తం ప్రాసెస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది నెక్స్ట్ 110 మీటర్ బై 90 మీటర్ కొలతలు గల దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టూ ముళ్ళ కంచె వేయాలి. ప్రతి 2 వరుస స్తంభాల మధ్య 10 మీటర్ల దూరం ఉండేలా స్తంభాలు పాతడానికి ఎన్ని స్తంభాలు కావాలి? ఇది మనం ఫస్ట్ రెగ్యులర్గా చూద్దాం, తర్వాత ఎగ్జామ్లో షార్ట్ టైంలో ఎలా చేయాలో చూద్దాం. పొడవు ఎంత ఇచ్చాడు, 110 మీటర్స్, వెడల్పు 90 మీటర్స్. ఎలా ఇచ్చాడు, చుట్టూ కంచె వేయడానికి 2 వరుస స్తంభాల మధ్య 10 మీటర్ల దూరం అంటే ఇప్పుడు మీరు స్తంభాలు గీసుకోండి, ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఇక్కడ ఒక స్తంభం ఉంది. సో రెండింటి మధ్య దూరం 10 మీటర్లు. సో నెక్స్ట్ ఇంకో స్తంభం మధ్య 10. సో అట్లా ఎన్ని స్తంభాలు వస్తాయో చూసుకోండి, ఎన్ని 10లు వస్తున్నాయో చూసుకుంటే. సో లేకుంటే అంటే ఇలా చేస్తే కొంచెం లెందీ అవుతుందండి. యాజ్ ఇన్ ప్రతి దగ్గర ఇట్లా ఫిగర్ వేసి చేయాలంటే కష్టం, బట్ చూద్దాం ఒకసారి, కొంచెం పెద్ద ఫిగర్ వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. సో తర్వాత షార్ట్కట్లు ఎలా చేయాలో ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మనకు ఒక ఐడియా రావాలి బేసిక్. సో ఇలా ఉందనుకోండి, సో మనం గీసుకుంటే సో ఫస్ట్ రెండింటి మధ్య 10, నెక్స్ట్ రెండింటి మధ్య 10, ఇది 10, అంటే ఇక్కడ వరకు ఎంత అయింది, మొత్తం 30 అయింది కదా. సో నెక్స్ట్ 10, ఇది 10, ఇది 10, మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా 30 కదా. నెక్స్ట్ ఇది 10, ఇది 10, మళ్ళీ ఇది 10, ఇక్కడ కూడా 30. అంటే మొత్తం ఎన్ని స్తంభాలు పట్టినాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో అంటే 90 మీటర్స్ అనేది లెంత్లో మనకి 10 మీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇటు సైడు 10 స్తంభాలు పట్టాయి. సో ఇటు సైడ్ 10 స్తంభాలు ఉన్నాయంటే మనకు స్పష్టంగా ఇటు సైడ్ కూడా క్లియర్గా ఒక 10 స్తంభాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు 20 స్తంభాలు వచ్చాయి. అదేవిధంగా వీటి మధ్యలో కూడా ఉండాలి కదా, అంటే ఈ లెంత్ 110 మీటర్లు కాబట్టి మీరు గీసుకుంటూ పోతే ఏమొస్తుంది, సో 1 2 3 అంటే ఇది ఒక 30 మీటర్స్. అంటే ఇది మనం సింప్లిఫికేషన్ కోసం ఇలా వేస్తున్నాం, 1 2 3, ఇది ఒక 30 మీటర్స్. నెక్స్ట్ 1 2 3, సో 30 30 60 అయిపోయింది కదా, 90 30 మీటర్స్. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, అంటే 90 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 100, లాస్ట్ది ఇంకో 10. సో ఇక్కడ ఆల్రెడీ స్తంభం ఉంది, అంటే ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ కూడా మనకి 10 స్తంభాలు వచ్చాయి. అదేవిధంగా కింద కూడా మనకి 10 స్తంభాలు వస్తాయి. అంటే మొత్తం ఎన్ని స్తంభాలు ఉన్నట్టు, ఆల్ సైడ్స్ మనకు 10 స్తంభాలు వచ్చాయి కాబట్టి ఓవరాల్గా మనకి
40 స్తంభాలు ఉంటాయి. ఇది ఎగ్జామ్లో వస్తే ఇంత చేయడానికి అస్సలు టైం ఉండదు కాబట్టి సో ఇట్లా ఇచ్చినప్పుడు ఆ స్తంభాల సంఖ్య కావాలంటే మీరు సింపుల్గా చేయవలసింది ఏంటంటే సింపుల్గా P/D అని గుర్తుపెట్టుకోండి. సో P అనేది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, D అనేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పోల్స్ లేకుంటే 2 స్తంభాల మధ్య దూరం. సో 2 స్తంభాల మధ్య దూరం. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా రాస్తే ఏమొస్తుంది, 2 × L+B/D కదా, అంటే ఎంత 2 times L+B అంటే 110 + 90 బై 2 వరుస స్తంభాల మధ్య దూరం 10. సో 2 × 200/100 అంటే మనకు 40 స్తంభాలు స్పష్టంగా వస్తాయి. ఎగ్జామ్లో వస్తే ఇదే చేయండి, అంతేగాని మళ్ళీ అవన్నీ గీసుకోకండి. గీయడం ఎందుకంటే మనకు అర్థం కావడానికి రాసుకుంటున్నాం, కానీ ఎగ్జామ్లో వస్తే అలా చేస్తే చాలా చాలా టైం టేకింగ్ ఉంటుంది. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 4 రెట్లు, దాని కర్ణం 5√7 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? సో ఇలా ఇచ్చినప్పుడు పొడవు వెడల్పునకు 4 రెట్లు. సో మనకు వెడల్పు తెలియదు, పొడవు తెలియదు. వెడల్పు x అనుకుందాం, అప్పుడు పొడవు ఎంత అవుద్ది? 4 రెట్లు కదా, 4x అవుతుంది. సో దాని కర్ణం ఇచ్చాడు, కర్ణం ఎంత? 5√17. మనకు జనరల్గా ఎప్పుడైనా కర్ణానికి మనకున్న ఫార్ములా ఏంటిది? √L² + B². దీర్ఘచతురస్రానికి ఇది వచ్చేసి లెంత్, ఇది వచ్చేసి బ్రెడ్త్ కదా, అంటే ఏం రావాలి? √4x² + x². అంటే ఇది 16 + 1 √17x² = ఏమిచ్చాడు కర్ణం? 5√17. సో అంటే ఇది √17 × x = 5√17 ఉంటుంది. సో √17 ఇక్కడ క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది x = 5 సెంటీమీటర్. సో అతను అడుగుతుంది ఏంటిది? x = 5 సెంటీమీటర్ అంటే లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్, అదేవిధంగా బ్రెడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్ అవుతుంది. సో అతను అడుగుతుంది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడుగుతున్నాడు. సో చుట్టుకొలతకు ఫార్ములా ఏంటిది? 2 times L+B అంటే 2 times 20 + 5. సో అంటే 2 × 25 50 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మొదటగా మనకు గుర్తుండాల్సిన ఒక పాయింట్ ఏంటంటే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం √L² + B² అవుతుంది అనే ఒక్క పాయింట్ గుర్తుంటే ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ప్రశ్న, 60 మీటర్లు పొడవు మరియు 40 మీటర్లు వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకారపు పార్కులో మధ్యస్థంగా 2 సిమెంటు అడ్డ రోడ్లు ఉన్నాయి. మిగిలిన పార్కు ప్రాంతంలో గడ్డి పెంచుటకు ఉపయోగిస్తున్నారు. గడ్డి పెంచే ప్రదేశం వైశాల్యం 2109 మీటర్² అయితే రోడ్డు యొక్క వెడల్పు ఎంత? ఇప్పుడు ఒక పార్క్ ఉంది, రెక్టాంగులర్ పార్క్. సో 60 మీటర్ అనేది పొడవు, 40 మీటర్ అనేది వెడల్పు. సో మధ్యస్థంగా 2 సిమెంటు అడ్డ రోడ్లు ఉన్నాయి. సో మధ్యస్థంగా 2 సిమెంట్ అడ్డ రోడ్లు ఉన్నాయంటే ఒకటి పొడవుకు సమాంతరంగా ఉంటుంది, ఒకటి వెడల్పుకు సమాంతరంగా ఉంటుంది. సో తర్వాత ఏమన్నాడు? సో మిగతా పార్కు ప్రాంతంలో గడ్డి పెంచుటకు ఉపయోగిస్తున్నారు. అంటే ఈ మిగతా పోర్షన్ ఉంది కదా, ఈ అడ్డ రోడ్లు కాకుండా మిగతా పోర్షన్ మొత్తాన్ని గడ్డి పెంచడానికి వాడుతున్నారు. గడ్డి పెంచే ప్రదేశ వైశాల్యం 2109 మీటర్² అయితే రోడ్డు వెడల్పు ఎంత? ఇది చాలా సింపుల్ అండి. మనకు రోడ్డు వెడల్పు కావాలంటే ఫస్ట్ మనకి రోడ్డు వైశాల్యం కావాలి. సో మనకు ఫస్ట్ రోడ్డు వైశాల్యం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ రోడ్డు వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? మొత్తం పార్క్ యొక్క వైశాల్యం మైనస్ ఆ గడ్డి పెంచే వైశాల్యం. ఎందుకంటే మొత్తం పార్క్లోంచి గడ్డి పెంచే వైశాల్యం తీసేస్తే మనకు మధ్యలో వేసిన ఆ అడ్డ రోడ్ల వైశాల్యం వస్తుంది. ఆ 2 అడ్డ రోడ్లు వేసా అన్నాడు కదా, ఆ అడ్డ రోడ్ల వైశాల్యం కావాలంటే పార్క్ వైశాల్యం నుంచి గడ్డి పెంచేదాన్ని తీసేయాలి. పార్క్ వైశాల్యం ఎంత ఉంటుంది? 60 × 40.
ఎందుకంటే రెక్టాంగిల్ కాబట్టి, మైనస్ గడ్డి పెంచే వైశాల్యం 2109. ఇది మనం సింప్లిఫై చేస్తే ఇది 2400 మైనస్ 2109 అంటే మనకు సింప్లిఫై చేస్తే 291 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది జనరల్ థింగ్. అతను ఏంటంటే రోడ్డు వైశాల్యం అడిగితే మనం హ్యాపీగా 291 మీటర్ స్క్వేర్ దగ్గర ఆగిపోవచ్చు. బట్ అతను రోడ్డు వైశాల్యం అడుగుతున్నాడా? అడగట్లేదు. అతను అడుగుతుంది ఏంటిది? రోడ్డు యొక్క వెడల్పు అన్నాడు. మనం ఇంతకుముందే ఒక చిన్న ఫార్ములా రాసుకున్నాం. ఏమని? అడ్డ రోడ్లు ఇలా ఉన్నప్పుడు ఒకటి పొడవుకు సమాంతరంగా ఒకటి వెడల్పు సమాంతరంగా ఉన్నప్పుడు సో ఆ వైశాల్యం వచ్చేసి L+B ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 291. సో అంటే L+B అంత, ఇది 60 ఇది 40 కదా. సో అంటే 100x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 291. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు రెండు రకాలుగా చేయొచ్చు. ఏది? ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. బట్ ఎగ్జామ్లో ఏంటంటే సింపుల్గా ఉండడానికి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఆప్షన్లలో కూడా 2.91 5.92 ఏది కాదు 3 మీటర్లు. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసేది ఏంటంటే ఈజీగా ఏది ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 3 మీటర్స్ అనేది ఈజీగా ఉంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 100 ఇంటూ 3 మైనస్ 3 స్క్వేర్ అంటే ఇది 300 మైనస్ 9. సో మనకు 291 వస్తుంది. అంటే 3 మీటర్ అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇది చేయండి. అంతేగాని మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేసుకుంటూ పోతే మనకున్న టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో అది ఎప్పుడు చేయకండి. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుల వ్యత్యాసం 5 సెంటీమీటర్లు, చుట్టుకొలత 90 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? పొడవు వెడల్పుల మధ్య వ్యత్యాసం అంటే L-B ఈజ్ ఈక్వల్ టు 5. చుట్టుకొలత 90 సెంటీమీటర్లు. చుట్టుకొలత అంటే 2 టైమ్స్ L+B ఈజ్ ఈక్వల్ టు 90. అంటే ఇందులో నుంచి ఏమొస్తుంది మనకి? L+B అనేది 45, L-B అనేది 5. సో మీరు రెండింటి నుంచి మనం అతను అడుగుతుంది ఏంటి? వైశాల్యం. వైశాల్యం అంటే L ఇంటూ B మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 2L ఈజ్ ఈక్వల్ టు 50, L ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ వస్తుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 25 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 25 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 45, B ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటిది? వైశాల్యం కదా. సో వైశాల్యం అంటే L ఇంటూ B. సో L ఇంటూ B అంటే L వచ్చేసి 25 సెంటీమీటర్, B వచ్చేసి 20 సెంటీమీటర్. రెండు మల్టిప్లై చేస్తే 500 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, లేకుంటే 500 చదరపు సెంటీమీటర్. సో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ కూడా ఏంటంటే ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు లెంత్ బ్రెడ్త్ రెండు అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇంకో క్వశ్చన్ చూసి వీల్ వైండ్ అప్ ద సెషన్. ఇక్కడ ఏమిచ్చాడు? 9 హెక్టార్లు గల చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయుటకు 75 పైసలు పర్ మీటర్ రేటుతో అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు 9 హెక్టార్లు అన్నాడు. ఆ చతురస్రాకారపు పొలం చుట్టూ కంచె వేయుటకు అయ్యే ఖర్చు ఎంత? మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కంచె వేయాలి అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కంచె ఎప్పుడు వేయాలన్నా మనం దాని యొక్క చుట్టుకొలత చేయాలి. బట్ మనకు అతను చుట్టుకొలత ఇవ్వలేదు. ఈ 9 హెక్టార్లు అనేది ఏంటిది? ఈ హెక్టార్లు ఎప్పుడైనా దేన్ని ఇండికేట్ చేస్తుంది? హెక్టార్లు అనేది వైశాల్యాన్ని ఇండికేట్ చేస్తుంది. బట్ మనకి కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది కంచె వేయాలి. కంచె వేయాలంటే చుట్టుకొలత కంపల్సరీ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ చతురస్రం వైశాల్యం ఎంత? 9 హెక్టార్లు. బట్ మనకేందంటే ఆన్సర్లు అనేది అన్ని మీటర్లు ఇట్లా ఉంటాయి కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేద్దాం. ఒక హెక్టార్ అంటే స్టార్టింగ్లో రాసాం 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్ అని. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఇంటూ 10,000 మీటర్ స్క్వేర్. సో బట్ ఒక చతురస్రం ఏదైనా అనుకున్నప్పుడు దాని యొక్క భుజము ఏ అయితే సో వైశాల్యం ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అనేది 9 ఇంటూ 10,000 ఉంటే ఏ వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ ఈ 10,000 ఉంటుంది. సో మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 బయటకు వస్తుంది. సో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ బయటకు వస్తాయి. సో అంటే స్పష్టంగా మనకు 300 మీటర్లు అనేది దాని యొక్క భుజం. బట్ మనకు భుజంతో పని లేదు. కంచె వేయాలంటే చుట్టుకొలత కనిపెట్టాల్సిందే. చుట్టుకొలత వచ్చేసి 4A అంటే 4 ఇంటూ 300 మీటర్స్.
సో అంటే ఎంత వస్తుంది మనకి 1200 మీటర్స్ వస్తుంది. అది ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత. సో దానికి కాస్ట్ ఎంత అన్నాడు, 75 పైసలు పర్ మీటర్. సో 1 మీటర్కి 75 పైసలు అన్నాడు. సో 75 పైసల్ని మీరు రూపాయల్లో రాస్తే ఏం రాస్తారు, 3/4 రూపాయలని రాయొచ్చు. సో 1 మీటర్కి 3/4 రూపాయలు అయితే సో 1200 మీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, సింపుల్గా 1200 ఇంటూ 3/4 మనకి 900 రూపాయలు వస్తుంది. సో అంటే సింపుల్గా ఈ క్వశ్చన్లో కూడా మనం చేసింది ఏంటంటే ఫస్ట్ ఆ చతురస్రం యొక్క భుజం కనుక్కున్నాం. సో భుజం వచ్చిన తర్వాత దాని యొక్క చుట్టుకొలత వచ్చింది. చుట్టుకొలత వచ్చిన తర్వాత దానికి ఏ రేట్తో మనకు కంచె వేస్తున్నాడో చూసి దాని దగ్గర నుంచి మనకు వచ్చే మొత్తం ఖర్చు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది ఈ చతురస్రం దీర్ఘ చతురస్రాల గురించి. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వీటి గురించి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా కానీ లేకుంటే రాంబస్, ట్రెపీజియం, ఈ సమాంతర చతుర్భుజం, పారలోగ్రామ్, సో అదేవిధంగా సర్కిల్స్, సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ ఆల్.